నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఉదయనిధిని అరెస్ట్ చేశారు తంజావూరు పోలీస్. భారీ భద్రత నడుమ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. చెన్నై నీలంకరైలోని ఉదయనిధి నివాసం నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకునే క్రమంలో డీఎంకే కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయనిధిని తరలిస్తున్న వాహనాన్ని డీఎంకే శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. தொடர்ந்து எதிர்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்கட்சி தலைவர் கைது சார் எதிர்கட்சி எம்எல்ஏ கைது பண்ணாரு. இப்போ தொடர்ந்து எதிர்கட்சி కావేరీ జలాల అంశంపై తంజావూరులో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడిన ఉదయనిధి విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో టీవీకే సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా సభలో కొందరు కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేయగా ఆ నేపథ్యంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు వివాదం రాజేశాయి. నటి త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడారని ఆరోపిస్తూ టీవీకే మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపులు సహా 6 సెక్షన్స్ కింద ఉదయనిధిపై కేసు నమోదు చేసిన తంజావూరు పోలీస్ ఆయన కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం స్టేషన్కు తరలిస్తున్నారు. కావేరీ జలాల అంశంపై తంజావూరులో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడిన ఉదయనిధి విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో టీవీకే సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా సభలో కొందరు కార్యకర్తలు త్రిష అంశం మాట్లాడగా డబుల్ మీనింగ్ వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆరోపిస్తూ టీవీకే మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాను చేసిన వ్యాఖ్యలు కావేరీ అంశానికే సంబంధించినవేనని ఉదయనిధి వివరణ ఇచ్చారు. తాను ఎవరి పేరు ప్రస్తావించలేదన్నారు. తప్పులు కోర్టే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఉదయనిధి అరెస్ట్ను ఖండించిన డీఎంకే దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించింది. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో దీనిపై విచారణ జరగనుంది. సేమ్ టైం ఉదయనిధి స్టాలిన్ అరెస్టు నిరసిస్తూ డీఎంకే శ్రేణుల ఆందోళన చేపట్టారు. చెన్నై, తిరుచిరాపల్లి సహా పలు చోట్ల పార్టీ కార్యకర్తలు ధర్నాలకు దిగారు. ఉదయనిధిపై విజయ్ సర్కార్ ప్రతీకారం తీర్చుకుంటోందని ఆరోపించారు డీఎంకే ఎంపీ కనిమొళి.
రైట్, ప్రభుత్వం తాలూకు దిష్టి బొమ్మను డిఎంకే శ్రేణులు తగలబెడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఉదయనిధి అరెస్ట్ను నిరసిస్తూ డిఎంకే శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. వారందరినీ కూడా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉన్న కావేరీ జలాలపై ఒక సమావేశంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. అతను ప్రసంగిస్తుండగా కొందరు త్రిష అని అరవటంతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కూడా టీవీకే శ్రేణులు ప్రస్తుతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒక పబ్లిక్ ప్లేస్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి డిఎంకే శ్రేణులందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. అరెస్టుని నిరసిస్తూ రోడ్లపై వారంతా కూడా ఆందోళన చేస్తున్న కార్యక్రమం మనకు కనిపిస్తోంది. ఒక దశలో ఉదయనిధి స్టాలిన్ను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్కు అడ్డగా మొత్తం డిఎంకే శ్రేణులు నిలబడడంతో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేయవలసిన సిచ్యువేషన్ కూడా ఉండింది. లైంగిక వేధింపులు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు అనే దాంతో మొత్తం 6 కేసులు ఉదయనిధి స్టాలిన్పై నమోదైనట్టుగా చూస్తున్నాం. బహిరంగ ప్రదేశంలో మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కూడా దానికి సంబంధించిన సెక్షన్స్ కింద కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. సీఎం విజయ్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తాను ఎవరి పేరు ఉచ్చరించలేదని, కేవలం కావేరీ జలాల గురించే మాట్లాడానంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే దీనిపై న్యాయస్థానంలోనే న్యాయమూర్తులే దీనిపై నిర్ణయం తీసుకుంటారు, న్యాయ పోరాటం మేము చేస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట ఒకంత ఆందోళన పరిస్థితులకు దారితీసిందని చెప్పొచ్చు. ఉదయనిధిని అరెస్ట్ చేస్తారు. ఇదే అంశాన్ని ఆ పార్టీ ఎంపీ పార్లమెంట్లో కూడా లేవనెత్తారు. ఎంపీ శివ దీనిపై మాట్లాడినప్పుడు చైర్మన్, రాజ్యసభలో చైర్మన్, ఇది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, ఇది లా అండ్ ఆర్డర్ రాష్ట్రానికి సంబంధించింది, ఇక్కడ ప్రస్తావించవలసింది కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించింది కూడా మనం ఇంతకుముందే చూసాం. ప్రస్తుతం తమిళనాడులోని పరిస్థితి మనకు కనిపిస్తోంది. తంజావూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా ఉదయనిధి స్టాలిన్ను అదుపులోకి తీసుకున్నారు. కావేరీ జలాలపై ఒక సమావేశంలో మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా టీవీకే వర్గాలు ఆందోళన చేశాయి. దానికి పర్యవసానంగా ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్లపై ఆందోళన చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రభుత్వం తాలూకు దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. అయితే సీఎం విజయ్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బహిరంగ ప్రదేశంలో ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడారంటూ కూడా అతనిపై 6 సెక్షన్స్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉదయనిధి వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయ దుమారాన్ని రేపే అని చెప్పచ్చు. డిఎంకే టీవీకే మధ్య నేతల మధ్య వాగ్వాదం నడుస్తున్న సిచ్యువేషన్. ఆయన ఇంటి ముందు విజయ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మరోవైపు బెయిల్ కోసం ఉదయనిధి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మధ్యాహ్నం అత్యవసర విచారణ జరగనున్నట్టుగా కూడా అప్డేట్ అందుతోంది.
ప్రస్తుతం తమిళనాట రోడ్లపై ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఇటు టీవీకే నేతలు ఉదయనిధి ఇంటి ముందు పార్టీ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. దానికి ప్రతిగా ప్రస్తుతం డిఎంకే పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఉదయనిధి స్టాలిన్ అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం తాలూకు దిష్టిబొమ్మలను వాళ్ళు తగలబెడుతున్నారు అన్నట్టుగా ప్రస్తుతం విజువల్స్లో మనకు అర్థమవుతోంది. పోలీసులు అందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మహిళలు మనం చూస్తున్నాం, మహిళలందరూ కూడా డీవీకే పార్టీ శ్రేణులందరూ కూడా బయటకు వచ్చి ఉదయనిధి స్టాలిన్ అరెస్టును నిరసిస్తూ వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో నటి త్రిషను ఆమెకు ఆపాదించేలా చేసిన ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయంగా దుమారం రేపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే స్టాలిన్ దీనికి వివరణ ఇచ్చారు. ఇది నేను కేవలం కావేరీ జలాల గురించి మాట్లాడాను, ఎవరి పేరు కూడా నేను ప్రస్తావించలేదు. అయితే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం అంటూ కూడా ముందస్తు బెయిల్కు కూడా ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై అత్యవసర విచారణ కూడా ఈ మధ్యాహ్నం ఉన్నట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్నప్పుడు డిఎంకే పార్టీ శ్రేణులందరూ కూడా పోలీస్ కాన్వాయ్కి అడ్డు నిలబడడం, పోలీసులు వాళ్ళని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేసిన పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతం విచారణ నిమిత్తం పోలీసులు ఉదయనిధి స్టాలిన్ను అదుపులోకి తీసుకున్నారు. రైట్, రేపు టీవీకే నేతలందరూ కూడా ఉదయనిధి స్టాలిన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు పిలిపించింది. మహిళలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించబోమంటూ కూడా పార్టీ నేతలు స్పష్టం చేసిన పరిస్థితి. క్షమాపణలు చెప్పేదాకా ఉదయనిధి స్టాలిన్ను వదలబోమంటూ కూడా టీవీకే శ్రేణులు పట్టుబడుతున్నాయి. రైట్, ఈ సందర్భంగా టీవీకే నిరసనల నేపథ్యంలో చెన్నైలోని ఉదయనిధి స్టాలిన్ నివాసం వద్ద పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భద్రతను పెంచిన పరిస్థితి. ఆ సమయంలో డిఎంకే కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో హై డ్రామా నెలకొన్న సిచ్యువేషన్. అయితే ఆ తర్వాత ఉదయనిధిని పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అరెస్టు నిరసిస్తూ కూడా డిఎంకే శ్రేణులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన తెలుపుతూ ఉన్నాయి. చూస్తున్నాం, ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. ఒకవైపు విజువల్స్లో డిఎంకే జెండాలతో నేతలందరూ కూడా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ను తంజావూరు తరలిస్తున్న పోలీసుల తాలూకు దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడ మోహరించిన సిచ్యువేషన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా సిచ్యువేషన్ కంట్రోల్ తప్పకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. మరో బాక్స్లో అది ఫైల్ షాట్ అని చెప్పొచ్చు. ఏదో ఒక అకేషన్, ఒక ఈవెంట్కు హాజరైన ముఖ్యమంత్రి అలాగే త్రిష విజువల్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు చూస్తున్నాం మనం. సో ప్రభుత్వం తాలూకు దిష్టిబొమ్మలను డిఎంకే శ్రేణులు తగలబెడుతున్న పరిస్థితి. బహిరంగ ప్రదేశంలో మహిళపై అభ్యంతరకర పదప్రయోగం చేసినట్లుగా దానికి తగ్గట్టుగా సెక్షన్స్లో ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తుంది. దాదాపు 6 సెక్షన్స్ ఉదయనిధి స్టాలిన్పై నమోదైనట్టుగా ప్రస్తుతం అప్డేట్ అందుతోంది. సో ముందస్తు బెయిల్కు కూడా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు ఉదయనిధి స్టాలిన్. దీనిపై అత్యవసర విచారణ కూడా మధ్యాహ్నం ఉండబోతున్నట్టుగా కూడా సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.